నమస్తే. మీరందరూ వీడియోలు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేరు. సబ్స్క్రైబ్ చేయకపోతే నాకు మోటివేషన్ రాదు. కాబట్టి మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నేను ఇంతకంటే మంచి వీడియోలు చేయడానికి నాకు అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వార్తల్లోకి వెళ్దాం. మరో డిప్యూటీ బీసీ నేతను ముఖ్యమంత్రిని చేసే యోచనలో కాంగ్రెస్. టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్కు అవకాశం. అదే జరిగితే డిపిసిసికి కొత్త అధ్యక్షుడు. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు అవకాశాలు. స్థానిక ఎన్నికల తర్వాత ముహూర్తం. ప్రమాదంలో పలువురు మంత్రి పదవులు. ఉప ముఖ్యమంత్రిని చేస్తే బీసీల నుంచి కూడా కాదు, ఎస్సీల నుంచి వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది మళ్ళీ రేవంత్ రెడ్డి గారికి. ఇంకా ఆల్రెడీ బీసీలకు కోపం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం పైన. మళ్ళీ ఇప్పుడు ఒకవేళ ఉప ముఖ్యమంత్రిని బట్టి గారిని తీసేస్తే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ ఎస్సీల నుంచి మళ్ళీ వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది. ఇలా నిర్ణయాలన్నీ కాంగ్రెస్ పార్టీకి నష్టం చేకూర్చేలాగానే ఉన్నాయి కానీ లాభం చేకూర్చేలాగా లేవు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ కొత్త డిప్యూటీ సీఎంని చేస్తే ఖచ్చితంగా ఎస్సీల నుంచి వ్యతిరేకత ఎదుర్కొంటారు వీళ్ళు. ప్రమాదంలో పలువురు మంత్రి పదవులు. ప్రమాదంలో మంత్రి పదవులు అంటే ఖచ్చితంగా కొండ సురేఖ గారిది కానీ, ఆ పున్నం గారిది కానీ, మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారిది కానీ వీళ్ళదే ఉంటాయి ఖచ్చితంగా. వీళ్ళకి ఎప్పటి నుంచో గొడవలు నడుస్తూనే ఉన్నాయి. ఖచ్చితంగా ఒకవేళ పదవులు మంత్రి పదవులు పోయేది ఉంది అని నాకు తెలిసి వీళ్ళకే ఉంటుంది. అజారుద్దీన్ బాటలో చోటు కోసం సీనియర్ నేతల యత్నాలు. ఆ వర్గానికి చెందిన నేతను డిప్యూటీ సీఎం చేయనుందా? స్థానిక ఎన్నికల తర్వాత మంత్రుల శాఖల్లో మార్పులు చోటు చేసుకున్నాయా? మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణకు ఛాన్స్ ఉందా? ముఖాలను తీసుకునే అవకాశం ఉందా? కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ప్రస్తుతం జోరుగా సాగుతున్న చర్చ ఇది. అయితే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో, ఆ తర్వాత జరిగే స్థానిక ఎన్నికల్లో మంత్రుల పనితీరు బట్టి పునర్వ్యవస్థీకరణపై అధిష్టానం నిర్ణయాలు ఉంటాయని అంటున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణ నమూనా ప్రచార రాష్ట్రంగా చేసుకోవాలని నిర్ణయించింది. ఆ విధానమైన అంశాలను తెలంగాణలో అమలు చేస్తూ వస్తోంది. జనాభాలో అత్యధికంగా ఉన్న బీసీలను పార్టీ ఓటు బ్యాంకు పంచుకునే ప్రయత్నాల్లో భాగంగా బీసీ రిజర్వేషన్ అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఆ మేరకు ఆదేశాలు ఇచ్చిందంట. ప్రతి ఓటర్ను పోలింగ్ బూత్కు రప్పించండి. ఓటింగ్ ఎంత పెరిగి కాంగ్రెస్ మెజారిటీ అంత పెరుగుతుంది. జూబ్లీహిల్స్ లో మనకే అనుకూలం. అయినా ఏమాత్రం నిర్లక్ష్యం వద్దు. బస్తీలు, కాలనీల్లో సమస్యలు పరిష్కారానికి హామీ ఇవ్వండి. ఉప ఎన్నికపై మంత్రులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం. ఇట్లాంటి ఐడియాలు ఇస్తేనే వాళ్ళు ఏమైనా గట్టిగా పోయి పనిచేస్తారు. కాకపోతే పోయి మీరు ప్రచారంలోకి పోయి మీరు సీఎం స్థాయిలో ఉండి మీరు పోయి ప్రచారం చేసుకుంటా మీరు ప్రతిపక్ష పార్టీలను తిడితే మీకు నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు ఇది చాలా మంచి ఆలోచన. ఇదైతే చెప్పారో ఈ ఐడియాలు వేయడం వల్ల చాలా మంచిది. ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ మీరు ఐడియా వేయడం వల్ల మీరు కొంచెం సీరియస్ తీసుకొని పనిచేస్తారు. ఇది మీకు లాభం అయ్యే పని. ఇట్లాంటి పని చేయాల్సింది మీరు స్టార్టింగ్ నుంచి కూడా. ఏదేమైనా ఇప్పటికైతే ఫైనల్గా ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు. మరమ్మతులు చేయకుంటే బ్లాక్ లిస్టులోకి. మేడిగడ్డ బ్యారేజ్పై ఎల్ఎన్టీకి సర్కారు హెచ్చరిక. వారంలోగా సానుకూలంగా స్పందించకుంటే డిపాజిట్లు, పెండింగ్ బిల్లులను జప్తు చేస్తాం. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ. వీళ్ళు వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళకు నోటీస్ ఇస్తూనే ఉన్నారు దాన్ని రిపేర్ చేయమని చెప్పి. కానీ వాళ్ళు సీరియస్ తీసుకుంటారు. దానికి ఎందుకు సీరియస్ తీసుకుంటలేరు? ఒకవేళ ప్రభుత్వం ఎందుకు ఊరుకుంటుందా? మరి ఒక్కసారి ప్రభుత్వం సీరియస్ యాక్ట్ తీసుకొని బ్లాక్ లిస్ట్ పడేస్తామని చెప్పాలి. బ్లాక్ లిస్ట్ పడేస్తామంటే వాళ్ళే చేస్తారు కదా సైలెంట్గా పని. తెలంగాణలో ఇంకా అవకాశం కల్పించామనుకుంటే అరే వద్దు ఇవన్నీ పంచాయతీ ఉన్నాయని చెప్పేసి డైరెక్ట్ వాళ్ళే పోయి రిపేర్ చేస్తారు. రెవెన్యూ రికవరీ యాక్ట్ అమలు చేస్తామని స్పష్టీకరణ. ఉద్దేశపూర్వకంగానే ఒప్పందం నిబంధనలు ఉల్లంఘన. డిజైన్ లోపాల సాకుతో పునరుద్ధరణ నుంచి తప్పించుకునేందుకు ఎల్ఎన్టీ ఎత్తుగడ. తక్షణమే బకాయిలు చెల్లించండి, లేదంటే డిసెంబర్ 1 నుంచి పనులన్నీ ఆపేస్తాం. ప్రభుత్వానికి తేల్చి చెప్పిన భారత బిల్డర్ల సంఘం. ప్రాధాన్య పనులను 18,000 కోట్లు పెండింగ్. R&B, ఇరిగేషన్, ఆర్థిక, పంచాయతీరాజ్ శాఖల ముఖ్య కార్యదర్శుల లేఖలు. జూబ్లీహిల్స్ ఫలితం ప్రభుత్వంపై రెఫరెండమే. కాంగ్రెస్ ప్రభుత్వం వైఫల్యాలపై ప్రజల కోపం బయటపడుతుంది. కాంగ్రెస్ ఓడిపోతుందన్న రేవంత్ భయం. అందుకే ముఖ్యమంత్రి అయి ఉండి గల్లీలో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. అసలు ఇప్పుడున్నది కల్తీ కాంగ్రెస్. బీజేపీతో కలిసి పనిచేస్తుంది. బానిసకే బానిస అన్నట్టు రేవంత్ రెడ్డి పరిస్థితి. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కలిసి బీజేపీ అభ్యర్థిని బకరా చేస్తారు. టీడీపీ సానుభూతి పరుల ఓట్లు బీఆర్ఎస్కే వస్తాయి. బీఆర్ఎస్ మరింత ఎక్కువ మెజార్టీతో గెలుస్తుందని కేటీఆర్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. స్వాతి సభకు అనుమతులు రద్దు. అసెంబ్లీ పరిసరాల్లో సభకు అనుమతి లేదన్న పోలీసులు. హైకోర్టును ఆశ్రయించిన ఫాతి నేడు విచారణ. 11న తలపెట్టిన విద్యార్థుల మహార్యాలీ 15కు వాయిదా. శ్రీదేవి సేనపై ఫాతి వ్యాఖ్యల అభ్యంతకరణం ఖండించిన తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం. సింధు కొండల్లో రహస్య సొరంగాలు. భూగర్భ గదులు నిర్వహిస్తున్న పాకిస్తాన్ సైన్యం. అణ్వాయుధ పరీక్షలకు సన్నద్ధమవుతున్న దాయిదై. నోరియాబాద్, కంబేర్, షాదాద్ కోటల్లో శరవేగంగా పనులు. ఇవి అనుసన్నాహాలే. సింధ్ ప్రాంత సంస్థల వాదన. అడ్డుకోవాలంటూ ప్రపంచ సంస్థలకు లేఖలు. ఇదేం పిచ్చి దేవుడా, మనం ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం? రాహుల్ గాంధీ గారు ఓటు చోరీల్లో బయటపెట్టిన మోడల్
ఈమె పరిశాన్ అవుతున్నది. నా పేరు మీద 22 ఓట్లు ఉన్నాయా అని చెప్పి ఆమె ఫోటో వాడి 22 ఓట్లు క్రియేట్ చేసినందుకు దేవుడా మనం ఎటువంటి సమాజంలో బతుకుతున్నాం అని చెప్పేసి మాట్లాడుతుంది. పరిశాన్ అవుతారు మరి ఎవరైనా సరే. ఆమె ఒక దగ్గర ఉంటే ఆమె ఓటు ఇంకొక దగ్గర క్రియేట్ చేస్తే మస్తు మంది మోడల్ ఉన్నారు, అట్లా మస్తు మంది హీరోలు ఉన్నారు, మస్తు మంది హీరోయిన్లు ఉన్నారు. వాళ్ళందరూ ఫోటోలు మార్పు చేసి ఓటర్ ఐడీలు క్రియేట్ చేయాలి. ఇట్లయితే పరిశాన్ కావాల్సిందే మరి. ఆమె హర్యానాలో 22 ఓటర్ ఐడీల్లో తన ఫోటో వాడడంపై బ్రెజిల్ మహిళ వ్యాఖ్య. రాహుల్ ప్రెస్ మీట్ తో ప్రస్తావించడంతో ఆమె ఆచూకీ కోసం వెతికిన నెటిజన్లు. ఓట్ చోర్ గద్దె చోటుకు 5 కోట్ల మంది మద్దతు. ఎన్నికల అక్రమాలపై ప్రజల్లో ఆందోళన. రేపు అన్ని రాష్ట్రాల్లో ఫ్లాగ్ ఆఫ్. 2వ దశల్లో తిరిగి సంతకాల సేకరణ. వాటిని రాష్ట్రపతికి ఈసీకి అందిస్తాం. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్. మాగంటి చావుకు కారణం కేటీఆర్, ఇది గోపీనాథ్ తల్లి అంటున్న మాట. రేవంత్ కు దమ్ముంటే విచారణ జరిపించాలి. సీఎం పదవి కోసం కేటీఆర్ ఏమైనా చేస్తారు. కవితక్క మీ తండ్రి బాగోగులు చూసుకో. టోపీ పెట్టుకున్న రేవంత్ ను చూస్తే నటుడు వేణుమాధవ్ గుర్తొస్తారు. కేంద్ర మంత్రి సంజయ్ బోరబండ రోడ్ షోకు అనుమతి లేదని తొలుత ప్రచారం. బీజేపీ వర్గాల సీరియస్. అనుమతి ఉన్నా లేకున్నా వస్తానని చెప్పిన బండి సంజయ్. ఆ తర్వాతే ర్యాలీకి ఓకే చెప్పిన పోలీసులు. ప్రతిపక్ష నేతలకు, ప్రతిపక్ష పార్టీలకు, ఏ గవర్నమెంట్ ఉన్నా ప్రతిపక్ష పార్టీలకు అనుమతులు ఇవ్వాలి. ప్రచారాల కోసమైనా సరే, పబ్లిక్ మీటింగ్స్ కోసం అయినా సరే. వాళ్ళు మాట్లాడేది ఎందుకు మాట్లాడతారు? ప్రజల సమస్యల మీదే మాట్లాడతారు. కాబట్టి వీళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా ప్రభుత్వంలో ఎవరున్నా సరే, ఏ గవర్నమెంట్ ఉన్నా సరే, కానీ ఖచ్చితంగా ప్రతిపక్ష పార్టీలకు మీటింగ్లకు అవకాశం ఇవ్వాలి, పర్మిషన్లు ఇవ్వాలి. పర్మిషన్ ఇస్తేనే వాళ్ళు ప్రజల గుంతాయి మాట్లాడతారు. వాళ్ళు పర్మిషన్ ఇవ్వకుండా ఉండి ఈ రోజు ఎలక్షన్ కామ్కి మీరు మీ అభ్యర్థి ఉన్నారు, వాళ్ళ అభ్యర్థి ఉన్నారు, పర్మిషన్ ఇవ్వాలి కదా. పర్మిషన్ లేకపోతే వాళ్ళు ఎట్లా ప్రచారం చేసుకుంటారు? వాళ్ళ నేతలకు, వాళ్ళ క్యాండిడేట్ కూడా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా ప్రతిపక్ష నేతలకు అవకాశం కల్పించాలి. ప్రభుత్వం చొరవ తీసుకుని కల్పించాలి అవసరమైతే. ఎందుకంటే ప్రభుత్వంలో మీరు పనిచేస్తున్నప్పుడు మీకు సలహాలు ఇవ్వాలంటే వాళ్ళే ప్రతిపక్ష నేతలే కదా. ప్రజాస్వామ్యంలో ఎవరికి ఎవరు అడ్డు చెప్పడానికి లేదు. ఖచ్చితంగా ప్రతిపక్షాలకు అవకాశాలు కల్పించాలి. అది దాని పూర్తి బాధ్యత కూడా ప్రభుత్వాలే తీసుకోవాలి. ప్రభుత్వం చేతుల్లోనే ఉంటది కాబట్టి. కేంద్రంపై మళ్ళీ సీజీఐ ఆగ్రహం. నేటి విచారణ వాయిదా వేయండి. ఏజీ తరపున ఏఎస్జీ అభ్యర్థన. కుదరదన్న సీజీఐ జస్టిస్ గవాయ్. ట్రిబ్యునల్ల సంస్కరణలో కేసులో తుదివాదనలు వింటాం. సోమవారం ఏజీ రాకతో కేసును ముగిస్తామని వెల్లడి. ఈ చీమలతో బతకడం నా వల్ల కాదు. లేఖ రాసి వివాహిత బలవన్మరణం. చిన్నప్పటి నుంచి ఆమెకి చీమలంటే భయం. ఈ వార్తని నిన్న కూడా చూసిన. పాపం చాలా బాధాకరం. ఇది యాంటిపోహోబియా ఉండి ఆమె బలవన్మరణానికి పాల్పడ్డది. ఈయన సంగారెడ్డి. కౌన్సిలింగ్ ఇప్పిస్తున్న ఫలితం శూన్యం. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ లో ఘటన చాలా బాధాకరం. డ్రగ్స్ ఓవర్ డోస్. యువకుడు మృతి. ఓ స్నేహితుడు ఇద్దరు యువతులతో కలిసి అపార్ట్మెంట్ లో ఉంటున్న యువకుడు జగటికపూర్ లో డ్రగ్స్ తెచ్చుకున్నట్లు నిర్ధారణ. అతడి స్నేహితుల్లో ఇద్దరికి డ్రగ్స్ పాజిటివ్. సురేష్ రైనా ధవన్ల ఆస్తులు జప్తు. ఇద్దరు ఆస్తుల విలువ రూపాయలు 11.14 కోట్లు. రైనా మ్యూచువల్ ఫండ్స్ 6,064 కోట్లు. శేఖర్ ధవన్ స్థిరాస్తుల రూపాయలు 4.50 కోట్లు. అక్రమ బెట్టింగ్ సైట్ ప్రమోషన్ కేసులో ఈడీ చర్య. నమస్తే తెలంగాణ వార్తలు చూద్దాం ఒకసారి. నమస్తే తెలంగాణ పేపర్ కొంచెం మంచిగా రాసింది చూడండి. ఈయనకి పెద్ద ఎలక్షన్ తోటి పెద్ద పని లేదు. అంటే ఎలక్షన్ మీద ఫోకస్ కంటే ప్రజల సమస్యల మీద ఫోకస్ చేస్తున్నా మాట మాట్లాడవచ్చు. చూడండి, ఏ పేపర్ చూసినా కూడా ఇంత పెద్ద ఎలక్షన్ సంబంధించింది వేసారు, కానీ వీళ్ళు మాత్రం రైతుల సమస్యల గురించి చేశారు. బీజేపీకి ఓటు, పత్తి రైతుకు చేటు. తెలంగాణ పత్తి రైతుకు బీజేపీ ద్రోహం. ఇద్దరు కేంద్ర మంత్రులున్న ఫలితం సున్నా. రాష్ట్రంలో పత్తి రైతు కన్నిటిని తుడవని ఎంపీలు. వంత పాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ సర్కార్. పత్తి చేతికొచ్చే దశల్లో ఒకవైపు ప్రకృతి ప్రకోపం, మరోవైపు పట్టించుకొని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కష్టాల కడల్ని ఈదుతున్న తెలంగాణ రైతులు. పాపం నిజంగానే కూడా రైతులు తెలంగాణలో ఆగమైపోతారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. అటు అవసరం లేనప్పుడు వర్షాలు పడడం, మంచిగా చేతికి తీసే టైంలో పత్తి మొత్తం నాశనం అవ్వడం, ఇదంతా ఘోరం అయిపోయింది రైతుల పరిస్థితి. ఈసారి మాత్రం కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రిటర్న్ వచ్చే పరిస్థితులలో లేదు. పత్తి రైతుకు కేంద్రం దగా. మోదీ సర్కార్ అనాలోచిత నిర్ణయాలతో రైతుల అరిగోస. విదేశీ పత్తి దిగుమతులపై 11% సుంకాలు ఎత్తివేసిన కేంద్రం. సుంకాల రద్దుతో దేశంలోకి ఇప్పుడు ముడ్డిగా విదేశీ పత్తి అగ్గు వరకు వస్తుండడంతో విదేశీ పత్తిపై వ్యాపారుల అమిత ఆసక్తి. తాము పండించిన పత్తికి డిమాండ్ లేక విస్తుపోతున్న రైతులు. ఎకరాకు 7 క్వింటాలే కొంటామంటూ కేంద్రం మరో కొత్త కొర్రి. దేవ పేరిట సాకులు, కపాస్ షాప్ పేరిట రైతు కొత్త కష్టాలు. ఇదే అదునుగా రైతన్నం నుంచి అగ్గు వరకు కొంటున్న వ్యాపారులు. వడ్లు కొనాలని ఆందోళన. తడిసిన ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్. సూర్యాపేట జిల్లా ఇటివెన్ల క్రాస్ రోడ్ వద్ద రాస్తారోకు. ఆదిలాబాద్ జిల్లా బేలూర్ సోరా రైతుల ధర్నా. రాష్ట్ర కాంగ్రెస్ కు బీజేపీ రక్షణ కవచం అంటూ బీఆర్ఎస్ ముఖ్య నేతల చెప్తున్న దానికి ఈ చిత్రాలు మరో సాక్ష్యంగా నిలిచాయి. గురువారం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ కుమార్ యాదవ్, బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి ఎదురుపడి ఒకరినొకరు ఆలింగనం చేసుకున్నారు. పరస్పర విరుద్ధ భావాలు కలిగిన కాంగ్రెస్ బీజేపీ కేంద్రాల్లో మాట్లాడుకుంటూ రాష్ట్రంలో చెట్టాపటాలు వేసుకుని తిరగడంపై ఇరు పార్టీల శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. పొంగులేటిపై సీఎం రాడార్. బీహార్ కు తెలంగాణ ఇంటెలిజెన్స్ పోలీసులు పొంగులేటి కదలికల మీద నిరంతరం నిఘా. రోజువారీ కార్యకలాపాలపై సమాచారం చేరవేత. పొంగులేటికి 30 నియోజకవర్గాల్లో బాధ్యతలు
రాహుల్ ప్రియాంకతో సన్నిహితంగా మంత్రి, భయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఓయూలో వేతనాలేవి, 1000 కోట్ల అభివృద్ధి అంటూ ప్రకటనలు. వారం రోజులైనా జీతాలకు దిక్కులేని పరిస్థితి. ఇబ్బందులో వర్సిటీ ఉద్యోగులు, పెన్షనర్లు. ఆందోళనకు సిద్ధమవుతున్న సంఘాలు. రాష్ట్ర సర్కార్కు బిల్డర్ల అల్టిమేటం. నెలాఖరులోగా 36,000 కోట్ల బకాయిలు బిల్లు చెల్లించాల్సిందే, లేదంటే 1 నుంచి సివిల్ వర్క్స్ బంద్. మాకు రాజకీయాలు ఆపోదించొద్దు. బిల్డర్స్ అసోసియేషన్. రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై కేసు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై, తాండూరు ఎమ్మెల్యే వైఖరిపై బగ్గుమంటున్న ప్రజలు. బాగు చేయాలని కోరితే అక్రమ కేసుల. తీరు మార్చకుంటే ఉద్యమిస్తామని ఫైర్. కేసులను ఉపసంహరించుకోకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం. శుభ్రత్ పటేల్ గారు మంచి ఉద్యమకారుడు. ఈ కేసుల వల్ల ఏమైతాయి? మీరు పని చేశారు కాబట్టి గట్టిగా అడుగుతున్నారు అతను. శుభ్రత్ పటేల్ గారు కూడా ఆడ రోడ్లో ఎంత అధ్వానంగా ఉన్నాయని చెప్పేసి ఇంతకుముందు కూడా చర్చలలో మాట్లాడినప్పుడు నేను విన్నాను. ఇప్పుడు పని చేయమని అడిగితే మీరు కేసులు పెట్టడం ఏందండి? వాళ్ళు అడిగింది పనే కదా, పని కూడా అడగొద్దా? ఇంత అధ్వానమైన పరిస్థితుల్లో ఉన్నదా గవర్నమెంట్? పనులు అడిగితే కేసులు పెడతారా? ప్రజలకు మంచి చేకూర్చడం కోసము ఎవరు ఎంత రిస్క్ చేసినా అలాంటి కేసులు వేయడం వల్ల ఇంకా దౌర్భాగ్యమైన పరిస్థితికి గవర్నమెంట్ పేరు అవుతుంది.